సార్ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము జగిత్యాల జిల్లా వెల్లేటూరు మండల్. నేను వర్క్ చేసేది ముత్తునూరు పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, వెల్లేటూరు మండల్ ప్రెసిడెంట్ గాజంగి రాజేశ్వర్. మేము ప్రధానంగా ఏంటంటే మహాధరణకు భాగంగానే మేము గతంలో కూడా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ధర్నాలు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి కూడా మాకు ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ విధులు ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు సార్? దరిదాపు 17 ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో మేము కొనసాగుతున్నాం. ఇట్లాంటి సమస్యలు అయితే మాకు ఎప్పుడు రాలేదు. ఈ ఉపాధ్యాయ సమస్యలు చాలా ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలు ఉన్నప్పుడు ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించలేరు. ఎందుకనంటే మానసికంగా, శారీరకంగా ఉపాధ్యాయుడు సంసిద్ధంగా ఉన్నప్పుడే విద్యార్థికి సరైనటువంటి బోధన జరుగుతుంది. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించాల్సినటువంటి సమయాన్ని రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు, మహాధర్నాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ కు మేము సున్నితంగా ఒక రిప్రజెంటేషన్ రూపం లోపల, మేము ధర్నా కార్యక్రమం రూపం లోపల మేము కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకనంటే మాకు హక్కుకు సంబంధించినవి మేము అడిగే గొంతమ్మ కోరికలే. న్యాయంగా రావాల్సినటువంటి ఈ హక్కులను తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మాకు వచ్చేటువంటి 6 DAలు అంటే సపోజ్ ఒక ఉద్యోగికి ఒక బేసిక్ 80,000 ఏందనుకోండి, ఒక 20% మాకు DA ఇప్పుడు బాకీ ఉన్నది. అంటే 16,000 లాస్ అవుతున్నారు. అట్లా బేసిక్ పేను బట్టి ఒక్కొక్క ఉపాధ్యాయుడు 10 నుంచి 20,000 మధ్యన నెలకు లాస్ అవుతున్నాడు. మరి ఇట్లాంటి ఈ ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి జీతభత్యాలు నష్టం జరుగుతుంటే తర్వాత దశ లోపల 3 ఏళ్ళ ఇంతవరకు ఈ 3 ఏళ్ల నుంచి మేము ఇట్లా లాస్ అవ్వుకుంటూ వస్తున్నాము. ఏదో మనకు ఇచ్చినటువంటి హామీలో నెరవేర్చుతారు కాబట్టి మేము సమయం పాటించినాం, కానీ ఇంతవరకు కూడా ఆ కోరికను తీర్చడం లేదు. గత ప్రభుత్వంలో టైంకి పడ్డాయి. గత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు 2-3 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రము 6 DAలు పెండింగ్ లో ఉండడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి PRC మనకు ఇవ్వాల్సి ఉంది. కాకపోతే 3 సంవత్సరాల నుంచి రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టును మనకు బహిర్గతం చేయకుండా, దాన్ని అమలు చేయకుండా జాప్యం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా EHS అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక ఉద్యోగి ప్రైవేటుగా స్టార్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి 25,000, 26,000 కట్టి అతను ఒక 10 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ బేసిక్ పేలో 1.5% కట్ చేస్తే దరిదాపు నా బేసిక్ పేనే ఒక 83,000 బేసిక్ పే ఉన్నది. 83,100. నా బేసిక్ పే నుంచి 1.5 కట్ చేస్తే 1,240 రూపాయలు కట్ అవుతుంది నెలకు. మరి 3 నెలల నుంచి కట్ అవుతున్నది. ఇంతవరకు దాని విధి విధానాలు లేవు. నేను ఎంప్లాయీనే, మా మిస్సెస్ కూడా ఎంప్లాయీ. ఇద్దరి దగ్గర నుంచి 1.5 కట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము? సరే, రిఫండ్ అని అన్నారు. ఈ రిఫండ్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కట్ చేయడానికి ముందు విధి విధానాలు బహిర్గతం చేసిన తర్వాత కట్ చేస్తే బాగుండు కదా. అంతేకాకుండా ఈ 317 జీవో 317 జీవో అనేది స్థానికత ప్రకారం అలొకేషన్ చేయాలి. కానీ ఆ అలొకేషన్ అనేది సీనియారిటీని బట్టి అలొకేషన్ చేయడం వల్ల సొంత జిల్లాను కోల్పోయి, సొంత జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులు, తర్వాత ఇల్లు, పిల్లలు, తాత, తండ్రులు, తర్వాత మాకు ఉన్నటువంటి దోస్తానా, ఇవన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 3 ఏళ్ల నుంచి మేము జర్నీ చేస్తున్నాము. ఈ జర్నీ వల్ల ఏంటంటే శారీరకంగా, మానసికంగా మేము ఎప్పుడూ కూడా ఆనందానికి దూరంగా ఉండి ఇప్పుడు ఉద్యోగం చేయాల్సి వస్తున్నది. అదే మా సొంత జిల్లాలకు పంపించినట్టయితే మేము ఆనందంతో, ఉత్సాహంతో మరింత రెట్టింపు ఉద్యోగం చేస్తాం. మేము ఇద్దరు ఉద్యోగస్తులే కదా, మరి ఇద్దరు ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్? మేము ఒకటే దగ్గర చేస్తున్నాం. నేనేమో హై స్కూల్, తనేమో PS. అంటే స్పౌజ్ కేటగిరీలో ఇది కూడా నియరెస్ట్ అనేది ఒకటి స్పౌజ్ సంబంధించినటువంటి నియరెస్ట్ స్కూల్ను చూజ్ చేసుకోమన్నారు. ఎందుకంటే నాకు వచ్చినటువంటి 43 పాయింట్లలో, మా మేడంకి వచ్చినటువంటి 46 పాయింట్లలో నాకు ఇంకా మంచి ప్లేస్ దొరుకు, కానీ నియరెస్ట్ చూపించడం వల్ల మా మేడం కూడా నా స్కూల్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి PSకి రావడం జరిగింది. సో అది ఓకే. కాకపోతే ఏంటంటే మాకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ సమస్య కూడా ఇంతవరకు తీర్చలేదు. ఇది 3 ఏళ్ల నుంచి మేము 317తో బాధపడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బాధపడుతున్నాం, కానీ ఇంతవరకు మాకు ఉపశమనం లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము వెనువెంటనే ఈ మహాధర్నాను సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తిలకించి మేము ఇచ్చినటువంటి ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో
ఆ రిప్రజెంటేషన్ అన్ని కూడా ఆలోచన చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు.